సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను యాంకర్ శ్యామల గారి గురించి ఒక విషయం చెప్పబోతా ఉన్నాను అనమాట. ఆవిడ ఇప్పుడు యాంకరింగ్ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా క్రియాశీలకంగా మారి బాగా జనాల్లో తిరుగుతా ఉన్నారు. అలాగే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజల తరపున ఎన్నో విషయాలు మాట్లాడుతా ఉన్నారు అనమాట. అయితే ఆవిడ ఈ మధ్య మాట్లాడుతా పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడారు అనమాట. అందరి గురించి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా మాట్లాడారో, హద్దులు మీరి మాట్లాడారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో వేస్తాం కదా. దాన్ని చూసి భయపడిన శ్యామల గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సెట్ లో ఉంటే ఆ సెట్ కి వెళ్లి ఆయన్ని కలిసి, సార్ నేను పార్టీ తరఫున మాట్లాడుతాను తప్పే పర్సనల్ గా మీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇక ముందు కూడా నేను మాట్లాడను సార్, నేను ఓన్లీ మా పార్టీ విధానాలు మీ పార్టీ విధానాల గురించే మాట్లాడతాను, అంతే తప్పితే నేనైతే పర్సనల్ గా వెళ్ళను, మీరు గాని మీ వాళ్ళు గాని ఎవరో కూడా కొంచెం నా జోలికి రామాకండి సార్, నన్ను ఏం చేయమాకండి, నన్ను ఇబ్బంది పెట్టదు సార్, ప్లీజ్ సార్, మీ వాళ్ళు ఫోన్లు చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆయన్ని వేడుకున్నారంట. అయితే ఆయన ఎందుకమ్మా మీరు చేసుకుంటే రాజకీయాలు చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి, మీ పార్టీ గురించి మీరు చెప్పండి, మీ విధి విధానాలు మీరు ఏం చేస్తారో చెప్పుకోండి, మావి నచ్చకపోతే మావి విమర్శించండి, అంతేగాని పర్సనల్ గా ఏం మాట్లాడొద్దు, మీకేం అనవసరం కదా, జాగ్రత్తగా ఉండండి, మా వాళ్ళు అయితే ఎవరు రారులే మీ జోలికి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపించారంట. అసలు నిజంగా కూడా ఆయన ఎందుకు పర్సనల్ గా విమర్శించడం? ఏమన్నా తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆ కూటమి ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే నచ్చలేదు, ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని చెప్తే ఓకే గానీ పర్సనల్ గా ఇప్పుడు వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలిసిందే. కాబట్టి శ్యామల గారు మాత్రం కొంచెం కంట్రోల్ గా ఉంటే బాగుంటది, ఆయన దాకా వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట.